నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ అందరూ మంచిగున్నారని అయితే అనుకుంటున్నా. ఇదైతే ఉగాది వ్లాగ్ అనమాట. ఐ నో ఉగాది వ్లాగ్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నేను ఆల్రెడీ వాయిస్ ఓవరే లేట్ ఇస్తున్నా అంటే ఇంక అప్‌లోడ్ ఎప్పుడు చేస్తానో గూడా తెలీదు. సో, ఎందుకో తెలీదు చాలా బిజీ షెడ్యూల్ వల్ల అయితే ఇంకా నేను వీడియోస్ అనేది ఎడిటింగ్ ఇంకా అప్‌లోడ్‌లో బిజీ అయిపోయాను. చేయడం మర్చిపోతున్నాను. సో, ఇంకా విలేజ్‌కి వెళ్ళడం, రావడం అలా పనులలో మర్చిపోతున్నాననమాట. ఇంకా నేను మార్నింగే ఇంట్లో పనులంతా కంప్లీట్ అవ్వగానే హెడ్ బాత్ చేసేసుకున్నాననమాట. హెడ్ బాత్ చేసేసి కుంకుమ పెట్టుకున్నాను. నేనైతే ఈ కంఫర్టబుల్ కుర్తా సెట్ ఏసుకున్నాననమాట ఈరోజు. ఇది నేను మీషోలో తీసుకున్న 750 అలా పడింది నాకు. ఇందులో వైట్ కూడా తీసుకున్న చాలా బాగుండే. ఇంకా నేనైతే బొట్టు పెట్టుకొని వచ్చేసరికి మా మమ్మీ అయితే గుమ్మడికాయకి బొట్టు అంతా రాస్తుందనమాట. రాసి బొట్లు పెట్టేస్తుంది. ఇంకా నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాననమాట. పూజ అంతా కూడా మమ్మీ రెడీ చేస్తుంది. సో, ఇంకా పనులైతే ఒకళ్ళు షేర్ చేసుకుంటే తొందరగా అవుతదని చెప్పి ఇంక ఇద్దరమే ఉన్నాం గదా! ఇంకా మా మమ్మీ అయితే పూజ సామాను అంతా దేవుడికి అభిషేకం అన్నీ చేయాలి గదా! ఈరోజు అమ్మవారిని తీసి కూడా అభిషేకం అంతా చేయాలి. సో, అవన్నీ చేసే ప్రాసెస్‌లో నేనైతే ఇంకా వంట చేయడం స్టార్ట్ చేస్తున్నా. వంట ఇన్ ద సెన్స్ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడైతే మా మమ్మీ ఇక్కడ పెడుతున్నారు గదా! ఈ గురిగిని అమ్మవారికి సాకపోస్తారనమాట దీంట్లో. దీనికి పేరేదో చెప్పారు. నేనైతే మర్చిపోయాను. నాకు గూడా కొన్ని పేరైతే అసలు గుర్తుండవు. సో, ఇంకా దాన్నైతే అలంకరిస్తున్నారనమాట. అలంకరించేసి మంచిగా బొట్లు అన్నీ పెడుతున్నారు. సో, నేను వీడియో తీస్తున్నప్పుడు నీ మొహంలో బొట్టు లేదంటే అవునా అని చెప్పి బొట్టు పెట్టుకుంటున్నారనమాట. నాకు గూడా బొట్టు పెట్టారు. సో, రేర్ కేసెస్‌లో మా ఇంట్లో వాళ్ళైతే నా వీడియోస్‌లో కనిపిస్తారనమాట. అందులో ఇదొక వీడియో. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే అందరం ఉంటాము. ఇంకా మిగతా టైంలో ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటాం గదా! ఇంకా మా మమ్మీ అయితే పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అమ్మవార్లు అన్ని విగ్రహాలు గూడా కడిగేశారనమాట. సో, విగ్రహాలన్నీ గూడా తీసి గద్దె ఉంటదనమాట. అమ్మవారిని కూర్చోబెట్టే గద్దె అంటారు. దాన్ని గూడా అలిగేశారు. అలికిన తర్వాత అయితే ఇంకా అది అరే గ్యాప్‌లో ఇక్కడ ఇవన్నిటికి గూడా బొట్లు పెడుతున్నారనమాట. ఇంకా దీపం అయితే మేమెప్పుడు ఇలా మట్టి కంచుట్లోనే పెడతాము. ఇన్‌కేస్ మట్టి కంచుడు తేవడం లేట్ అయినా గానీ, ఇలా బొట్లు పెట్టి పూజ చేయడం లేట్ అయినా గానీ, అప్పుడు మాత్రమే బ్రాస్‌ది పెడతాము. అందుకే ఎప్పుడు గూడా పూజ గదిలో ఈ మట్టిది మాత్రమే ఉంటుంది. యాక్చువల్‌గా దేవుడికైతే మనం మట్టి పాత్రలో దీపం పెడితేనే చాలా మంచిదంట. పెడితేనే కాదు పెట్టాలి అని అంటారు. మాకైతే అలానే చెప్తారనమాట. సో, ఇంట్లో కూడా ఎక్కడైనా గూడా అదే మట్టి ఈ కంచుట్లో దీపాలు పెడతారనమాట. ఇంకా మీకు అలంకరణకి వాటికి మాత్రం మనం వేరే బ్రాస్‌వి గానీ, సిల్వర్ గానీ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఉన్నా కానీ అమ్మవారి ముందు మాత్రం ఓన్లీ ఈ మట్టి పాత్రలో మాత్రమే, ఈ మట్టి కంచుట్లో మాత్రమే పెడతారు. సో, ఇంకిక్కడ డెకరేషన్ అయితే అయిపోయిందనమాట. ఇలా పూజించుకోవడం అంటారు దీన్ని. ఇలా మొత్తం గూడా పసుపుతోటి అలికేసి తర్వాత పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేస్తామనమాట. అండ్ ముందు రోజైతే అమావాస్య ఉంది. మేము అమావాస్య రోజే గుమ్మడికాయ కడతాము. బట్ మేమైతే గుమ్మడికాయ బానే ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకున్నామనమాట. ఇంకా లైట్ తీసుకున్న తర్వాత ఉగాది రోజు మార్నింగ్ అయితే గుమ్మడికాయ మొత్తం పగిలిపోయింది. పగిలిపోయి కింద వాటర్ అంతా కారుతుంది. సో, ఇంకా నరదిష్టి అంటారు కదా! మేమైతే చాలా బిలీవ్ చేస్తాము. ఖచ్చితంగా నరదిష్టి రియల్ అండి. చాలా అంటే చాలా దిష్టి అనేదైతే కంపల్సరీ ఉంటుంది. సో, ప్రతి అమావాస్యకైతే ఇంట్లో గుమ్మడికాయ అనేది కడతారు. గుమ్మడికాయ కొత్తది కడతారు. ప్లస్ గుమ్మడికాయతో దిష్టి కూడా తీస్తారు ఇంటికి. బట్ ఆ రోజైతే అమావాస్య రోజు గుమ్మడికాయ బానే ఉంది కదా అని చెప్పి మార్చలేదు. బట్ నెక్స్ట్ డేకే మొత్తం అంతా పగిలిపోయిందనమాట. చూడండి ముందు రోజు మంచిగా ఉండి నెక్స్ట్ డే ఇట్లా అవ్వడం అంటే ఖచ్చితంగా నరదిష్టి వల్లనే గదా! ఇంకా మా మమ్మీ అయితే మొత్తం పూజించేస్తుంది ఇక్కడ. ఇంకా నేనైతే ప్రసాదం కోసం రైస్ కడుగుతున్నాననమాట. సో, బెల్లం అన్నం చేస్తున్నాము. మేమైతే పాయసం అన్నం అని గూడా అంటాము. మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడ బెల్లం అయితే తురుముతున్నాననమాట. సో దట్ ఈజీగా మెల్ట్ అయిపోతది దాంట్లో ప్రసాదం చేసినప్పుడు. ఇన్‌కేస్ మనం ఇలా దంచినప్పుడు గూడా కొన్ని అయితే ఇలా స్టోన్స్ లాగా ఉండడం వల్ల మెత్తగా మెల్ట్ అవ్వదు. సో, చాలా టైం పడతది. అండ్ ఈ లోపలైతే రైస్ మాడిపోతది. అందుకని చెప్పి నేను ఇలా పౌడర్ చేస్తాను. ఈజీగా అయిపోతది నైఫ్ తోటి ఇలా చేసుకుంటే. చాలా ఈజీ అంటే ఈజీగా అయిపోతదనమాట. కొంచెం ఓపికతో చేసుకుంటే 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ రైస్‌లో కూడా మెల్ట్ అయిపోతుంది. తొందరగా అవుతుంది. సో, ఏంటంటే కింద మనకి మాడకుండా ఉంటుందనమాట ఇలా యూజ్ చేస్తే. ఇంకా ఆ తర్వాతయితే పాయసంకైతే పెట్టేసాను. ఇంకిక్కడ ఘీ వేసి మంచిగా అవన్నీ రోస్ట్ చేస్తున్నాననమాట. డ్రై ఫ్రూట్స్ పైనంగా వేసుకోవడానికి. చాలా బావుంటది. ఇంకా బెల్లమన్నంలో అయితే పప్పు వేసుకుంటే అయితే చాలా బావుంటదనమాట. శనగపప్పు చాలా అంటే చాలా బావుంటది. మా సైడ్ ఇది చేస్తారు. ప్రతి ఫెస్టివల్‌కి కూడా పాయసం అన్నం ఖచ్చితంగా ఉంటుంది. పులిహోర ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజైతే నేను పాయసం, పులిహోర అయితే 2 చేశాననమాట.
అదయ్యే గ్యాప్‌లో అయితే నేను నా ఫేస్ జూసుకుంటున్నా ఎలా ఉందో అని జెప్పి వీడియో తీస్తున్నాను గదా అసలని. నాకైతే రీసెంట్‌గా అయితే మంచి గ్లో వచ్చింది. అండ్ ఇక్కడైతే మా మమ్మీకి ఒక బొకే వచ్చిందనమాట. సో, ఆ బొకే ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇంక ఈ ఫ్లవర్స్ చామంతి చాలా అంటే చాలా బాగుందని జెప్పి ఇలా మా మమ్మీ వాటర్ బాటిల్‌లోనే ఏసేసిందనమాట. యాక్చువల్‌గా మా ఇంట్లో ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇంక బొకే గదా అని జెప్పి పక్కకు పడేయరు. ఆల్మోస్ట్ అవి ఎన్ని డేస్ అలా ఫ్రెష్‌గా ఉండగలిగితే అన్ని డేస్ ఫ్రెష్‌గా ట్రై జేస్తారు. వాటర్‌లో ఏసి పెడతారనమాట. సో దట్ కొన్ని డేస్ అయినా మంచిగా కనిపిస్తాయి గదా అని జెప్పి ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదం కంప్లీట్ చేసేస్తున్నాను. బెల్లం అయితే రైస్‌లో ఏసేస్తున్నాననమాట. ఇంకా మనం గేదె పాలతో చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఊరెళ్ళినప్పుడైతే ఆ పాయసం ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందనమాట. సో, మనకిక్కడ ఎక్కువ ప్యాకెట్ పాలే గదా! గేదె పాలు కూడా దొరుకుతాయి కానీ అవన్నీ కూడా అంత మంచిగా ఉండవు. ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ ఉంటాయనమాట. ఇంక ఇలా మొత్తం బెల్లం వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవడమే. రైస్ అయితే పాయసం అన్నంలో కొంచెం మెత్తగా ఉంటేనే బావుంటది టేస్ట్. ఫైనల్‌గా ఇంక రైస్ అయితే కుక్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్‌లో ఒక 2 మినిట్స్‌లో దించే ముందయితే డ్రై ఫ్రూట్స్ ఏసి కలిపేస్తాను. కలిపేసి ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్‌కి ఆఫ్ చేస్తాననమాట. చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుంది గదా! సో, ఇంకిక్కడ మా మమ్మీ అయితే అమ్మవారి విగ్రహాలయితే క్లీన్ చేసేసారనమాట. క్లీన్ చేసి మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేకం అయిపోంగానే ఇలా కుంకుమ, పసుపుతోటయితే అలంకరిస్తున్నారనమాట. యాక్చువల్‌గా గుమ్మడికాయలయితే మాకు తేవడం మర్చిపోయాము. ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయాయనమాట. ఇప్పుడు కూడా ఇంట్లో ఉంటాయి. బట్ అయిపోయాయి. సో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే చూడండి ఎంత చిన్నవొచ్చినాయో. అసలు ఇంత చిన్నవి చేతిలో అరచేతిలో సరిపోతున్నాయి ఇవి. ఆన్‌లైన్‌లో ఎలా దొరుకుతాయో అనుకున్నాం. బట్ యాక్చువల్‌గా ఇవైతే మేబీ వండుకోవడానికి అనుకుంటా. అందుకే అంత చిన్నయున్నాయి. ఇంకిక్కడ మా మమ్మీ అయితే అమ్మవారి విగ్రహానికి బొట్టు పెడుతున్నారనమాట స్టిక్కర్. సో, ఇంకా మొత్తం పూజ విగ్రహాలన్నీ గూడా క్లీన్ చేసి మంచిగా పీతాంబరితో క్లీన్ చేసిన తర్వాత అభిషేకం అన్నీ చేస్తారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి దుర్గామాత అనమాట. దుర్గామాత విగ్రహం గూడా క్లీన్ చేసేసారనమాట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత అన్ని విగ్రహాలకి బొట్లు పెట్టేస్తుందనమాట ఇక్కడ. ఇలా మంచిగా అలంకరించేసామనమాట. మొత్తం పసుపుతో అయితే అలుకుతాను. అండ్ ఇక్కడైతే నేను కంకణం ప్రిపేర్ చేస్తున్నాను మామిడాకుతోటి. ప్రతి ఉగాదికైతే కంకణం గడతారు. యాక్చువల్‌గా ప్రతి ఫెస్టివల్‌కి కంకణం గడతారు గానీ, ఉగాది అనేది మనకి కొత్త పండగ గదా! కొత్త సంవత్సరం గాబట్టి ఖచ్చితంగా కంకణాలయితే ప్రిపేర్ చేసుకొని కడతామనమాట. సో, నేనిక్కడ కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ అక్కడ క్లీన్ చేస్తుంటే మమ్మీతో మాట్లాడుకుంటూ చేస్తున్నాననమాట. నాకైతే కంకణం అంటే చాలా ఇష్టం. చేతికి కట్టుకున్నప్పుడు చాలా అనిపిస్తది గదా! ఇక్కడైతే నేను కిందకి పోతున్నాననమాట. బికాజ్ మన ఇంట్లో అయితే బొగ్గులయిపోయినాయి. సో, అమ్మవారికైతే ధూపమెయ్యాలి గదా! అందుకని జెప్పి వాచ్‌మెన్ అన్న దగ్గరికెళ్తే తను ఐరన్‌కి జేస్తాడు. సో, అవన్నీ పెట్టిచ్చి నిప్పు వేసిచ్చాడనమాట. ఇంక తెచ్చేసాను. సో, ఇక్కడ నేను చేస్తున్న ప్రసాదాలు చూపిస్తున్నాననమాట. పాయసం, పులిహోర అయితే ఇంట్లో చేశాను. అండ్ ఇక్కడ వాయిస్‌లో చెప్పాననమాట. పూర్ణాలు అండ్ భక్షాలయితే బయట నుంచి తెచ్చామని చెప్పి. సో, స్వీట్స్ ఎప్పుడు గూడా ఇక్కడ ఫ్రెష్‌గా దొరుకుతాయి. అండ్ ఫెస్టివల్ టైమ్‌లోనే జేస్తారు. సో, అక్కడ తీసుకొస్తాం మేము. కేపీహెచ్‌పీ దగ్గర తీసుకొస్తారు. ఎగ్జాక్ట్‌గా నాకు పేరైతే తెలీదు. అండ్ చైతన్య ఫుడ్ కోర్ట్‌లో గూడా బావుంటాయి భక్షాలు. చాలా ఫ్రెష్‌గా వేసిస్తారనమాట. ఇంక అక్కడ మొత్తం అన్నీ గూడా తీసుకొచ్చేసాము. ఎప్పుడైతే ఇంట్లో చేస్తాము. బట్ ఈసారి అసలు కుదరలేదు. టైం గూడా సరిపోలేదు. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు ఉగాది పచ్చడి. మేమైతే ఎప్పుడు అదైతే కుండ అయితే కొనడం మానేసాము. యాక్చువల్‌గా ఏమవుతుందంటే ప్రతిసారి కుండలోనే చేసేవాళ్ళమనమాట. ఎప్పుడైతే ఈ లక్ష్మీదేవి బిందె తీసుకున్నారో చిన్నది అప్పటినుంచి గూడా దీంట్లోనే అన్నీ చేయడం జరుగుతుంది. బికాజ్ కుండ ఏంటంటే తీసుకున్న తర్వాత మళ్ళీ యూజ్ చేయకపోవడము, అలా పక్కకు పడేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఎలా అయితేంది ఇది అమ్మవారి కోసమే, దేవుడి పూజ కోసమే గదా తీసుకుంది అని జెప్పి అన్నీ గూడా దీంట్లోనే ప్రిపేర్ చేస్తామనమాట. ఇంకిక్కడ మొత్తం ప్రసాదాలన్నీ పెట్టేసాను దేవుడికైతే ప్రసాదంగా. అండ్ ఇక్కడ మన పచ్చడి గూడా స్టార్ట్ అయిపోయింది. ఉగాది పచ్చడైతే చాలా బాగుంది గదా! అండ్ మాకు ఈసారైతే మామిడికాయలు చాలా అంటే చాలా వచ్చాయి. సో, మాకు తెలిసిన వాళ్ళు గూడా పంపించారు. ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టడానికైతే తీస్తున్నాననమాట.
ఫైనల్‌గా మొత్తం డెకరేషన్ అంతా గూడా కంప్లీట్ అయిపోయింది. సో, మా పూజా మందిర్‌లో ప్లేస్ తక్కువ ఉండడం వల్ల అయితే శివలింగం అనేది పట్టడం లేదనమాట. సో, అందుకని ఇక్కడ కింద పీట వేసి, ఆ పీటను అలికి నీట్‌గా అక్కడ పెట్టుకుంటున్నాము. సో, ఇంకా ప్రసాదాలు, పచ్చడి అన్నీ గూడా తెచ్చి దేవుడి దగ్గర పెడుతున్నాననమాట నేను. మాకు మాక్సిమం పూజకి సంబంధించినవి గానీ, విగ్రహాలు కానీ ఇలా చాలామంది గిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. గిఫ్ట్స్ చేసినవి ఎక్కువున్నాయి. సో, ఇంకా అవన్నీ గూడా అలానే పెట్టేసుకున్నామనమాట. ఇంకిలా మొత్తం పూజా మందిరైతే అలంకరించుకున్నాం. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఉగాది ఎలా జరిగిందో గూడా కామెంట్ చేసేయండి. అండ్ ఉగాది అంటేనే షడ్రుచులంటారు గదా! సో, మనం పచ్చడి తీసుకున్నప్పుడు ఏ రుచి తగులితే అలానే ఇయర్ మొత్తం ఉంటది అని అంటారు. మీరెంతమంది బిలీవ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మమ్మీ అయితే పూజ చేసేస్తుందనమాట. నేను, తమ్ముడు ఇంకా పూజలో అయితే వచ్చేసినాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా తమ్ముడైతే కొబ్బరికాయ కొడుతున్నాడు. కొబ్బరికాయ కొడుతుంటే ఆబ్వియస్లీ మా మమ్మీ స్టడీస్ గురించే మాట్లాడుతది. ఇంకా అందుకని మా తమ్ముడు నవ్వుతున్నాడనమాట. సో, పూజ కంప్లీట్ అయిపోగానే వన్ బై వన్ అయితే కొబ్బరికాయలు కొడుతున్నామనమాట. నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడైతే పెద్ద డిజాస్టరే అయ్యింది. నా ఫింగర్ అయితే కొబ్బరికాయలో ఇరుక్కుందనమాట. అసలు ఆ వీడియో క్లిప్ ఆన్ చేశానో లేదో గూడా తెలీదు. మేబీ ఉండుండొచ్చు అనుకుంటా. లిటరల్లీ నా ఫింగర్ అయితే దాంట్లో విరుక్కుంది కొట్టగానే. అండ్ ఆ తర్వాత అయితే కొబ్బరికాయ గూడా జారిపోయింది. ఏంటి ఇంత డిజాస్టర్ అని జెప్పి అనుకున్నాను నేనైతే. బట్ ఏదైనా మన మంచికే అనుకుంటాం గదా! ఇంక నేను కొబ్బరికాయ కొట్టినప్పుడైతే అసలు నేను అనుకోలేదు దాంట్లో చెయ్యి విరుక్కుంటదని చెప్పి. నాకు కూడా తెలీదు అలా విరుక్కుంటదని. మీరు దీంట్లో జూడొచ్చు. అలా ఫింగర్ అయితే విరుక్కుందనమాట. కొంచెం బ్లడ్ క్లాట్ గూడా అయింది. అప్పుడంత తెలీలేదు. ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే దిష్టి తీస్తున్నారు. గుమ్మడికాయతో అయితే దిష్టి తీస్తారనమాట. ఇలా మా ఉగాది అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మీకు గనక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నేనైతే వీడియోస్ అన్నీ పెట్టడానికైతే ట్రై చేస్తాను రెగ్యులర్‌గా. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.